ఆంధ్రప్రదేశ్‌లో పార్టీల బలాబలాలపై ఇండియన్ పొలిటికల్ సర్వే స్ట్రాటజీ అనే సంస్థ ఒక సర్వే నిర్వహించింది. ఈ సర్వే మార్చి 5వ తారీఖు వరకు కూడా సాగింది. ఈ సర్వే ఫలితాల్లో కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగు చూశాయి. ఈ వైసీపీ పార్టీ గతంలో 49.65% ఓట్లు సాధించి 151 సీట్లు సాధించింది. అయితే అది 1.65 ఓట్లు కోల్పోబోతుంది. అంటే అది వైసీపీకి ఈసారి వచ్చే ఎన్నికల్లో 48% ఓట్లు మాత్రమే వస్తాయి. తెలుగుదేశం, జనసేన పార్టీకి 46.5% ఓట్లు మాత్రమే వస్తాయి. అంటే వైసీపీ కంటే తక్కువ ఓట్లే వస్తాయి. కానీ ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, తెలుగుదేశం, జనసేన విడివిడిగా ఎక్కువ శాతం ఓట్లను కలిగి ఉన్నాయి. కలిసినప్పుడు మాత్రం ఆ పూర్తి స్థాయిలో ఆ ఓట్లను పొందలేకపోతున్నాయి. తెలుగుదేశం పార్టీ విడిగా 39% ఓట్లు కలిగి ఉంది. జనసేన పార్టీ 9% ఓట్లు కలిగి ఉంది. 2 కలిపినప్పుడు వైసీపీ కంటే ఎక్కువ ఓట్లు ఉన్నాయి. అంటే 48% ఓట్లు ఉన్నాయి. వైసీపీకి ప్రస్తుత ఎన్నికల్లో 46.5 మాత్రమే వస్తాయి. 2 కలిపితే 48% ఓట్లు రావాలి. కానీ 2 పార్టీల మధ్య ఓటు ట్రాన్స్ఫర్ సరిగ్గా జరగకపోవడంతో కేవలం 46.5% ఓట్లు మాత్రమే కూటమి సాధిస్తుందని చెప్పేసి ఈ సర్వే చెప్తుంది. ఈ సర్వే ప్రకారం మరొక 2.5% ఓట్లు అన్‌డిసైడెడ్ సైలెంట్ ఓటర్ ఫ్యాక్టర్ ఉంది. అంటే వాళ్ళు ఇంకా ఏమీ చెప్పలేదు, ఎటు తేల్చుకోలేదు. సో దానివల్ల ఈ ఓటు ట్రాన్స్ఫర్ జరగకపోవడం వల్ల వీళ్ళు చెప్పిన లెక్క ప్రకారం వైసీపీకి 106 సీట్లు +6 ఆర్ -6 అంటే 106కి 6 కలిపి 112 రావచ్చు, లేదా 6 తీసేసి 100 సీట్లు కూడా రావచ్చు. అదే టీడీపీ, జనసేన కూటమికి 69 +6 ఆర్ -6 అంటే 75 సీట్లు రావచ్చు, లేదా 63 సీట్లు కూడా రావచ్చు. ఈ రకమైన కారణం కేవలం 1.5% ఓటు ట్రాన్స్ఫర్ కావట్లేదని. దీనికి కారణం ముద్రగడ, హరిరామజోగయ్య ఫ్యాక్టర్ తర్వాతనే ఈ సర్వే జరిగింది. ముందు నుంచి కూడా జనసేన, తెలుగుదేశం పార్టీ యొక్క పొత్తుకు సంబంధించి ఒక స్పష్టమైన వైఖరి లేకపోవడం, తాజాగా మాత్రం అది వాళ్ళు గుర్తించి ఆ జెండా సభలో వాళ్ళిద్దరు కలిసి వాటేసుకోవటం, జెండాలు ప్రదర్శించడం, కొంతవరకు పొత్తు బాగా స్పష్టంగా ఉన్నట్టుగా వాళ్ళు ప్రకటించారు. అయినప్పటికీ కూడా ముందు నుంచి పవన్ కళ్యాణ్‌కి సీఎం షేరింగ్ ఇస్తారని, ఎక్కువ సీట్లు ఇస్తారని ఒక హైప్ రావడం, ఆ హైప్‌కు తగ్గట్టుగా 2 పార్టీలు ప్రవర్తించకపోవడం, తాను సర్దుకుంటున్నట్టు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించడం, ఇలాంటి ఫ్యాక్టర్లు అన్నిటి వల్ల కూడా కొంత శాతం ఓటు ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం లేదు. అంటే నియర్లీ 1.5%. దానివల్ల కూటమి వెనకబడుతుంది. వైసీపీయే అధికారంలోకి వస్తుందని చెప్పి ఈ సర్వే చెప్తుంది.